సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 29,000 కోట్ల రూపాయల బకాయిలను ఇప్పించాలని ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కోరారు. శనివారం ఉప ముఖ్యమంత్రి గోదావరిఖనిలో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానిక భాస్కరరావు భవన్లో ఏఐటీయూసీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి మాట్లాడుతూ కంపెనీకి రావాల్సిన బకాయిలను ఇప్పించడంతో పాటు సింగరేణి కార్మికులకు లాభాలతో 35% వాటాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించి సంస్థను పరిరక్షించాలని కోరారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం సరైంది కాదని ఖండించారు. ఎన్నికలకు ముందు కార్మిక సంఘాలు వెల్లడించిన అభిప్రాయం మేరకు 4 సంవత్సరాల కాల పరిమితితో తక్షణమే గుర్తింపు పత్రం జారీ చేయించాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంతో పాటు 22 జీవోను అమలు పరిచి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ జరిగి 8 నెలలు కావస్తున్నాయి. వివిధ యూనియన్లు పని కట్టుకొని ఏఐటీయూసీని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఈ బదనాం చేయడానికి ప్రయత్నాలు ఇవాళ పుట్టినాయి కాదు, నిన్న పుట్టినాయి కాదు. చాలా రోజుల నుంచి ఏఐటీయూసీని టార్గెట్ చేసిన వాళ్ళంతా ఏమైలో కార్మికులకు అర్థమైంది. నిన్నగాక మొన్న ఒక జాతీయ యూనియను ఐఎన్టీసీ వాళ్ళు మీటింగ్ పెట్టి రాజభోగాలు అన్నారు. రాజభోగాల మై పోరాటాల లేదా మీ రాజభోగాల ఎవరు ఏందన్నది కార్మికులు సింగరేణిలో మిమ్మల్ని ఏం చేసిరు అన్నది కార్మిక వర్గానికి తెలిసి, గోదావరిఖని ప్రాంతం కానీ సింగరేణి ప్రాంతంలో తెలుసు. కాబట్టి మీరు యూనియన్ నాయకులా లేకపోతే పార్టీ నాయకులా ముందు చెప్పండి. ముందు చెప్పి వచ్చి విమర్శ చేయండి. పార్టీ నాయకులుగా విమర్శిస్తారా, యూనియన్ నాయకులుగా? యూనియన్ నాయకులుగా అన్నప్పుడు మీ యూనియన్ ఏం చేసింది, ఏం సాధించింది చెప్పండి. కార్మికులు గమనిస్తారు. అట్లా కాదు కానీ మీరు యూనియన్ కాదు, పార్టీ కాదనే విధంగా మాట్లాడుతున్నారు. మరి హైదరాబాదులో సిఎండ్ఎండి లెవెల్లో మీటింగ్ జరిగినప్పుడు మీ ఐఎన్టీసీ నాయకత్వం ప్రాతినిధ్య సంఘంగా ఎందుకు వచ్చింది? ఇది నిజం కాదా? ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, ఫోటోలు తీస్తాం మేము. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా హైదరాబాదులో మనం కూర్చున్నామా సింగరేణి భవన్లో లేదా? అంటే నువ్వు చేస్తేనేమో వేరే, మేము చేస్తేనేమో రాజభోగాలా? ఇదేనా మీరు కార్మికులకు ఇచ్చేది? మేము కూడా గేట్ మీటింగులు పెట్టి మన జరిగిన కథ అంతా చెప్దాం. మనం కొట్టాడుకున్నాడు కాదు కామ్రేడ్స్. ఏదైనా ఉంటే కార్మికులకు మనం పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ సిపిఐ మిత్రపక్షంగా పనిచేస్తుంది. ఇలా మేము విమర్శిస్తే ఎట్లుంటుంది అనేది ఆలోచన చేయండి. ఇక ఒకటి మిత్రమా సంఘం ఉన్నది, మా సోదర సంఘం, వాళ్ళు కూడా మొన్న ఏదో మాట్లాడుతున్నారు. మిత్రమా, మీరు చేసేది తెలుసు, మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారన్నది తెలుసు, ఏం చేశారు మీ పని మీరు చేయండి. పోయినసారి మీరు 10 సంవత్సరాల కాలంలో సిఐటిగా లేకపోతే మీరు ఏం పని చేసారో చెప్పండి కార్మికులు. ఇప్పుడు మీకు గుర్తింపు పత్రం ఇచ్చినా ఇవ్వకున్నా 12 సింగరేణి చరిత్రలో ఏఐటీసీ సింగరేణిలో పోరాటం చేస్తారని ఒక చరిత్ర ఉన్నది. మీరేం పోరాటం చేస్తున్నారో సింగరేణిలో మీ చరిత్ర ఉన్నది. కార్మికులకు అందరికీ తెలుసు. ఇవాళ రేపు అప్డేట్ అయిన కార్మికులు మనం ఎన్ని అబద్ధాలు ఆడినా ఏం చేసినా వాళ్ళే తెలుసుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కలిసి పని చేద్దాం కామ్రేడ్స్. కలిసి కార్మికులకు న్యాయం చేద్దాం తప్ప ఇప్పుడు మా సామాన్య చెప్పినట్టుగా పత్రం మాకు అవసరమే లేదు. పత్రము మా 10 సంవత్సరాల పత్రం ఉన్నదా మాకు? 10 సంవత్సరాలలో ఎన్ని పోరాటాలు చేసినాం, గుర్తింపు సంఘం చేయని పోరాటాలు చేసినాం. అందుకని రేపు అనగా శనివారం రోజున మన ఊరికి, మన పట్టణానికి వస్తున్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని మేము కోరేది ఏమిటంటే, మీరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక తీపి కబురు, ఒక శుభవార్త కార్మికులకు అందించాలని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి లాభాల వాటా ప్రకటించి దసరాకు ముందు
ఈ లాభాల వాటా ఒక పెద్ద దసరాగా ఉండే విధంగా మీరు దయచేసి ప్రకటన చేసి ఇప్పించాలని చెప్పి ఏఐటీసీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఎన్నికలు జరిగి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి దాదాపు 8 నెలలు అయిపోయింది. గతంలో కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పటికీ టీబీజీ కేసు గెలిచినప్పటికీ గుర్తింపు పత్రం రావడానికి 9 నెలలు పట్టింది. ఇప్పుడు కూడా దాదాపు అదే సమయం కావస్తున్నాం. మేము చెప్పేది ఏమిటంటే 4 సంవత్సరాల కాలం ఉండాలని చెప్పి అన్ని యూనియన్లు అనుకున్నప్పుడు ఈసారి కూడా తప్పనిసరిగా 4 సంవత్సరాల కాలంతో మాకు గుర్తింపు పత్రం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉండేటటువంటి ఏదైతే హెల్త్ కార్డు ఉందో దాంట్లో అనేక జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ 8 లక్షలు కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పెద్ద పెద్ద జబ్బులకు సంబంధించి అన్లిమిటెడ్గా మేనేజ్మెంటే భరించాలి. వాళ్ళ డబ్బును వృధా చేయకుండా వాళ్ళ హెల్త్ కార్డులో ఎప్పటికీ ఆ విధంగా అమౌంట్ ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఏఐటీసీ పోరాడింది. సిపిఆర్ఎంఎస్కి సంబంధించి బోర్డు మీటింగ్ కూడా ఏఐటీసీ నాయకత్వంలో జరిగింది. అట్లాగే యువ కార్మికులు అనేక మంది ఉన్నారు. వారి పిల్లలు చదవడానికి సెంట్రల్ సిలబస్ కావాలని చెప్పి సిబిఎస్ఈ విధానాన్ని రూపకల్పన చేయడానికి ఏఐటీసీ కృషి ఫలితమే అని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే మన గోదావరి కల్లో మురుగునీరు సప్లై అవుతున్నది, మంచినీరు లేకుండా బాధపడుతున్నారని చెప్పి మంచినీటి శుద్ధి కోసం ఏఐటీసీ హయాంలోనే ఏఐటీసీ ఆధ్వర్యంలోనే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లాగే ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్, గ్రీన్ కార్డ్ ఈ కార్డు విధానం పెట్టి క్రమశిక్షణ పేర్ల కార్మికులను భయపెట్టడానికి భయభ్రాంతులు చేయడానికి చేసినటువంటి మేనేజ్మెంట్ కుట్రను మేనేజ్మెంట్ విధానాన్ని భగ్నం చేసి ఆ విధానాన్ని కూడా రద్దు చేయించడానికి ఏఐటీసీ కృషి చేసింది. అట్లాగే మనకు తెలుసు సిఎంపిఎఫ్కు లోన్లు అప్లై చేస్తే లేనిపోని కొర్రీలు పెట్టి లేనిపోని కొండీలు పెట్టి అనేక మందికి లోన్లు శాంక్షన్ కాకుండా ఉంటే దాని మీద కూడా ఏఐటీసీ మాట్లాడింది. ఒక డిజిటలైజేషన్ జరుగుతున్నది. ఇప్పుడు అన్నీ కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా అనేక మందికి పైరవకారులు లేకుండా ఎలాంటి మధ్యవర్తులు లేకుండా లోన్లు వచ్చే అవకాశాన్ని కూడా ఏఐటీసీ చూసింది, పోరాడింది. ఆ విధంగా అనేక సమస్యలు పత్రం ఉన్నా లేకున్నా కార్మిక వర్గం ఇచ్చినటువంటి బలంతో ఏఐటీసీ పోరాడుతున్నది. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోచం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు దొంత సాయన్న, ఎం చక్రపాణి, బండారి శ్రీనివాస్, కారంపొడి వెంకన్న, దాసరి శ్రీనివాస్, నంది నరేష్, ఎర్రల రాజయ్య, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, గంగారపు చంద్రయ్య, ఆర్ రాజేశ్వరరావు, చిప్యాల మహేందర్రావు, సుదర్శన్, ఆఫీస్ కార్యదర్శి తొడుపుడూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.